హలో మన తెలుగు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీలో చాలా పెద్ద స్కామ్ టీపీజీ సిద్ధు యూట్యూబర్ ఉన్నది దీంట్లో పిచ్చి ఇస్తున్నాను చిన్న క్రియేటర్స్కి సపోర్ట్ చేస్తాను ఇంకోని లైక్ స్టార్ట్ చేసుకుని మీకు దిస్ వీడియో ఇస్ ఫ్రమ్ టీపీజీ సిద్ధు. ఈ వీడియో టీపీజీ సిద్ధు యూట్యూబర్ నుండి నేనైతే తీసుకున్నా. Requesting YouTube and others please don't keep any copyright strikes on this. Requesting please. కాకపోయినా పర్లేదు బ్రో, నాలాగా చాలా మంది సఫర్ అవుతారు, చాలా మంది అలాగే అకౌంట్లు పోగొట్టుకుంటారు. ఒక అవేర్నెస్ వీడియో లాగా చిన్నగా నేను అది ప్రూఫ్లు పెడతాను. నువ్వు ఒక చిన్న షార్ట్ వీడియో అయినా అట్లీస్ట్ పోస్ట్ చేయడానికి ట్రై చేయ బ్రో. నాకు నా అకౌంట్ రాకపోయినా పర్లేదు, వేరే వాళ్ళు ఇలా సఫర్ అవ్వకుండా ఉంటారు. అర్థమైంది, ఒక చిన్న అవేర్నెస్ కోసం అంతే. నా అకౌంట్ రాకపోయినా పర్లా, వేరే వాళ్ళు ఎవడు ఇలా యూస్ చేస్తారని ఎవరికి తెలియదు, నాకే తెలియదు అంటే ఇంకా చాలా మంది తెలియదు. సో అందుకే అంటున్నాను, చాలా మందికి తెలియాలి, లేదంటే ఇలాగే అకౌంట్ స్కామ్లు అయిపోతాయి. సో నువ్వేమన్నా చేయగలనంటే చేయి బ్రో కొంచెం. థ్యాంక్ యూ బ్రో. హై గైస్, అందరికి ఈ రోజు ఏం చేయబోతున్నామంటే, నేను లాస్ట్ 2 months బ్యాక్ ఐడీలు కొనడాల్లో అమ్మడాల్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూస్తే మన ఆడియన్స్ అందరికి ఒక అవేర్నెస్ ఇచ్చినట్టు ఉండిద్ది అని చెప్పి, కానీ నేను అప్లోడ్ చేసిన 10 minutes లోనే యూట్యూబ్ నుంచి స్ట్రైక్ పడింది అండ్ యూట్యూబ్ వాడు మన వీడియో కూడా రిమూవ్ చేసేసాడు. నేను ఆ వీడియో వల్ల మన ఆడియన్స్ ని సేవ్ చేయొచ్చు అనుకున్నా, కానీ యూట్యూబ్ వాడే నన్ను తప్పుబట్టి నా వీడియో రిమూవ్ చేసేసాడు. ఇంకా నేను వీడియో కోసం అప్పీల్ కూడా చేశాను, 3 days వెయిట్ చేసా, అయినా సరే వీడియో కూడా రిటర్న్ ఇవ్వలేదు అండ్ నా ఛానల్ మీద ఉన్న స్ట్రైక్ కూడా రిమూవ్ చేయలేదు. లాస్ట్ టైం వచ్చేటప్పటికి ఒక క్రియేటర్ మోసపోయాడు, ఈసారి మన సబ్స్క్రైబర్ కూడా మోసపోయాడు. కానీ ఈసారి వచ్చేటప్పటికి కాస్త డిఫరెంట్ గా న్యూ ప్లాన్ లో మోసం చేస్తున్నారు. నాకు తెలిసి ఇలాంటి మోసాలు మీరు ఎవరు చూసుండరు, కాబట్టి ఈ మోసాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎందుకు ఇంత అచ్చ తెలుగు మాట్లాడుతున్నాను అంటే, ఈ వీడియో కూడా ఎన్ని రోజులు యూట్యూబ్ లో ఉండిద్దో ఉండదో నాకు తెలియదు. నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నానో అది యూట్యూబ్ వాడు ఏమనుకుంటున్నాడు, నేను మోసాలని ఎంకరేజ్ చేస్తున్నాను అనుకుని నా వీడియో రిమూవ్ చేసేస్తున్నాడు. అందుకే కాస్త తెలుగులో మాట్లాడుతున్నా, కాబట్టి మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ నుంచి ఒక ఆడియో మెసేజ్ వచ్చింది నాకు. ఇందులో అతను ఎలా మోసపోయాడు ఏంటి అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ మన సబ్స్క్రైబర్ గురించి మాట్లాడుకుందాం. ఇతని అకౌంట్ లెవెల్ వచ్చేటప్పటికి ప్రైమ్ లెవెల్ 8 లో ఉంది, అంటే 2 lakh diamonds పైగా ఖర్చు పెట్టిన అకౌంట్ అది. అండ్ ఆ అకౌంట్ ని అమ్ముదామని చెప్పి ట్రై చేశాడు. అలా ట్రై చేసినప్పుడు ఒక కస్టమర్ దొరికాడంట. ఇంకా అతను ఒక 18,000 పెట్టి అంత పెట్టా కొనుక్కుంటా అని చెప్పాడంట. ఇంకా అలా చెప్పినప్పుడు సరే బ్రో, డీటెయిల్స్ అయితే ఫస్ట్ ఇవ్వను, పేమెంట్ చేయండి ఏదో అని మాట్లాడుకున్నారు వీళ్ళు. మాట్లాడుకున్న తర్వాత కొనుక్కునేవాడు ఏమన్నాడు, బ్రో ఫ్రీ ఫైర్ అకౌంట్ మీద అలాగో రికవరీ మెయిల్ నీదే యాడ్ అయి ఉంది కదా, నేను జస్ట్ లాగిన్ అయ్యి కలెక్షన్ అది చూసుకుంటా అంతే. ఒకవేళ నేను ఏమన్నా పాస్వర్డ్స్ చేంజ్ చేయాలన్నా ఏం చేంజ్ చేయాలన్నా 14 days టైం పడిద్ది కదా, నీ మెయిల్ మీద కదా లాగిన్ అయి ఉంది, కాబట్టి ఏం కాదుగా నాకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వు అని చెప్పి అడిగి తీసుకున్నాడంట. ఇంకా మన సబ్స్క్రైబర్ కూడా ఏమనుకున్నాడు, రికవరీ మెయిల్ అలాగో నాదే ఉంది కదా, మెయిల్ చేంజ్ చేయాలన్నా 14 days టైం పడిద్ది కదా, 14-15 days. ఆ లోపు వాడు ఏమన్నా చేస్తే వెంటనే చేంజ్ చేసుకుందాం అని చెప్పి వాడిని నమ్మి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాడేం చేశాడు, ఫస్ట్ కలెక్షన్ అంతా చూసుకున్నాడు, బానే ఉందని చెప్పాడంట. దాని తర్వాత బ్రో రికవరీ మెయిల్ అలాగో నీదే ఉంది కదా, నా మెయిల్ మీదకి చేంజ్ చేసుకున్నా సరే అది పర్మనెంట్ గా నా మెయిల్ మీదకి రావడానికి 15 days టైం పట్టిద్ది కదా, నేను రికవరీ మెయిల్ చేంజ్ చేయగానే నీకు పేమెంట్ చేసేస్తా అని చెప్పాడంట. ఇంకా మనోడు ఏమనుకున్నాడు, సరే మెయిల్ యాడ్ చేస్తే తప్పేముంది, అలాగో 15 రోజులు టైం ఉంది కదా, ఈ లోపు డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ క్యాన్సిల్ కొట్టేద్దాం అనుకున్నాడు. ఇంకా సబ్స్క్రైబర్ ఇచ్చిన మెయిల్ ఐడి అక్కడ యాడ్ చేసి ఓటీపీ వస్తే ఆ ఓటీపీ కూడా చెప్పాడు మనోడు. చెప్తే అప్పుడు ఏమైంది, మన సబ్స్క్రైబర్ అకౌంట్ మీద ఎవరైతే కొందాం అనుకున్నాడో ఆ పర్సన్ మెయిల్ ఐడి యాడ్ అయింది అండ్ 15 days టైం కూడా పడింది. అక్కడ 15 days లోపు కనుక ఈ మెయిల్ ఐడి చేంజ్ చేయకపోతే ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో అతని మెయిల్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అని చెప్పి, ఇంకా అక్కడికి మొత్తం బానే ఉంది. ఇంకా అసలైన ట్విస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కి డబ్బులు కావాలి. ఇప్పుడు రికవరీ మెయిల్ కూడా ఎవరైతే కొనుక్కునే పర్సన్ ఉన్నాడో అతని మెయిల్ ఐడి యాడ్ చేస్తాడు. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటి, మనోడికి వాడు ఇవ్వాల్సిన పేమెంట్ తీసుకుంటే అక్కడితో క్లోజ్ అయిపోయేది. కానీ అకౌంట్ కొనుక్కునే వాడు ఎలా మోసం చేశాడు అంటే, ఇప్పుడు అక్కడ రికవరీ మెయిల్ కూడా ఎవరైతే కొనుక్కునే పర్సన్ ఉన్నాడో అతను యాడ్ చేసుకున్నాడు, కానీ అక్కడ 15 days టైం పడింది. ఆ 15 days లోపు అతని మెయిల్ కనుక ఒకవేళ క్యాన్సిల్ కొడితే మళ్ళీ మన సబ్స్క్రైబర్ కి అకౌంట్ వెళ్ళిపోద్ది. కాబట్టి మన సబ్స్క్రైబర్ అకౌంట్ లాగిన్ చేయకుండా ఉండాలి అని చెప్పి ఎవరైతే కొనుక్కుందాం అని చెప్పి మోసం చేసిన పర్సన్ ఉన్నాడో అతను ఏం చేశాడు అంటే, ఫ్రీ ఫైర్ ని థర్డ్ పార్టీ యాప్స్ నుంచి డౌన్లోడ్ చేశాడు. అంటే సపోజ్ నేను లాస్ట్ టైం ప్రాక్సీ సర్వర్ గురించి చెప్పా, ఆ ప్రాక్సీ సర్వర్ లో ఏంటి, మనం ఏ ఫ్రీ ఫైర్ అకౌంట్ అయినా జస్ట్ ప్రాక్సీ సర్వర్ కి లింక్ చేసి ఒక 1 minute నుంచి 10 minutes కనుక లాగిన్ చేసి ఉంచితే మన అకౌంట్ అనేది టెంపరీగా బ్యాన్ అయిపోద్ది. ఇంకా చాలానే ఉన్నాయి. ఫ్రీ ఫైర్ యాప్ ని మనం ప్లే స్టోర్ నుంచి కాకుండా వేరే వెబ్సైట్స్ నుంచి ఎక్కించి గేమ్ జస్ట్ లాగిన్ చేసినా సరే ఐడి సస్పెండ్ అవ్వడం కానీ టెంపరీ బ్యాన్ అవ్వడం కానీ అలా అవుతుంది. ఇంకా కొంతమంది పీసీ ప్లేయర్స్ కూడా ఎమ్యులేటర్స్ లో వేరే సైట్స్ నుంచి ఫ్రీ ఫైర్ ఎక్కిచ్చారు అనుకోండి,
వాళ్ళు జస్ట్ లాగిన్ అయ్యి ట్రైనింగ్ గ్రౌండ్ లోకి వెళ్ళి వస్తే టెంపరీగా సస్పెండ్ అయిపోతున్నాయి, అంటే టెంపరీ బ్యాన్ అయిపోతున్నాయి. సో మోసం చేద్దాం అనుకున్న పర్సన్ కి ఈ ఐడియానే వచ్చింది. ఇప్పుడు ఈ అకౌంట్ ని కనుక 15 days అకౌంట్ ఓనర్ లాగిన్ చేయకుండా ఉంటే కంప్లీట్ గా నా మీదకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇప్పుడు ఎలాగో టెంపరీ సస్పెండ్ చేస్తే 30 days అకౌంట్ లాగిన్ అవ్వదు. మనోడికి కావాల్సింది 15 days అకౌంట్ ఓనర్ లాగిన్ చేయకుండా ఉండాలి. కాబట్టి ఎవరైతే కొనుక్కుందాం అని వచ్చిన పర్సన్ ఉన్నారో అతను ఏం చేశాడు అంటే ఫ్రీ ఫైర్ ని థర్డ్ పార్టీ సైట్ నుంచి డౌన్లోడ్ చేశాడు. దాంట్లోనే మన సబ్స్క్రైబర్ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని అకౌంట్ లాగిన్ అయ్యి జస్ట్ ఒక 1-2 minutes లాగిన్ చేసి ఉంచాడంట. ఇంకా అంతే, అకౌంట్ టెంపరీగా 30 days బ్యాన్ అయిపోయింది, అది సస్పెండ్ అయింది. ఇంకా అలా అవటం వల్ల మన సబ్స్క్రైబర్ లాగిన్ చేయలేడు, ఎవరైతే మోసం చేశాడో అతను లాగిన్ చేయలేడు. ఇప్పుడు ఆ 30 days కంప్లీట్ అయిపోయిన తర్వాత అకౌంట్ లాగిన్ అయిపోద్ది. ఎవరి మీద లాగిన్ అయ్యింది? ఎవరైతే మోసం చేశాడో అతని డీటెయిల్స్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది కదా. అతనికి కావాల్సింది 15 days మాత్రమే, కానీ 30 days లాగిన్ చేయకుండా ఉంచుతారు ఐడి. ఈ 30 days లో 15 days లోనే అతని అకౌంట్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది, అతని మెయిల్ ఐడి మీదకి. ఇంకా దాని తర్వాత మన సబ్స్క్రైబర్ ఏమీ కూడా చేయలేడు. కాబట్టి ఈ విధంగా మన సబ్స్క్రైబర్ ని మోసం చేశాడు. మన సబ్స్క్రైబర్ కి రావాల్సిన డబ్బులు కూడా రాలేదు, ఇంకా అకౌంట్ కూడా పోయింది. ఇప్పుడు మనోడి దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి అంటే ఎవరైతే మోసం చేశాడో అతని వీడియో ఉంది, అంటే అతని ఫేస్ కనిపిస్తూ. ఇంకా ఆ వీడియోతో ఏం చేస్తావు అంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తా అని చెప్పాడు. మరి చూడాలి ఏం జరిగిద్దో. ఇలాంటి మోసాలు మీకు ఎప్పుడైనా జరిగాయా? అండ్ మీలో ఎవరైనా ఐడీస్ కొందామన్నా అమ్ముదాం అనుకున్నా సరే ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. మీ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకండి. ఫస్ట్ ఇలాంటి అమ్మటాలు కొనడాలు లాంటివే చేయకండి బ్రో. ఇలాంటివి చేస్తే ఇలాంటి మోసాలే కాదు, ఇంకా కొత్త కొత్త మోసాలు కూడా చేస్తూనే ఉంటారు. నేను కూడా ప్రతి మోసం జరుగుతుందని చెప్పి ప్రతి దానికి ఒక్కొక్క వీడియో చేయలేను కదా. లాస్ట్ టైం ఒక వీడియో చేశా, ఆ వీడియో యూట్యూబ్ కూడా ఎత్తేసాడు. ఇప్పుడు ఈ వీడియో మంచి చేద్దాం, మన ఆడియన్స్ ఈ వీడియో వల్ల ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా సేవ్ అవుతారని చెప్పి చేశా. నాకు తెలిసి ఈ వీడియో మీరు చూస్తున్నారో చూడట్లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే మీరు చూసేలేకపోయి ఈ వీడియో ఉంచారో లేకపోతే యూట్యూబ్ కూడా రిమూవ్ చేసాడో కూడా నాకు తెలియదు. కాబట్టి నేను మీ అందరు మంచి కోరి ఈ వీడియో చేస్తున్నాను. నా ఛానల్ మీద ఇప్పటికే ఒక స్ట్రైక్ ఉంది. ఒకవేళ ఈ వీడియో వల్ల కూడా ఇంకొక స్ట్రైక్ పడింది అనుకోండి, మొత్తం 2 స్ట్రైక్లు పడినట్టు అయింది. ఇంకొక స్ట్రైక్ కనుక పడినట్లయితే నా ఛానల్ ఎగిరిపోద్ది. ఈ ఛానల్ కోసం నేను ఆల్మోస్ట్ ఒక 3-4 years కష్టపడ్డా. ఛానల్ కి ఏమైనా పర్లేదు, మీ సేఫ్టీ ముఖ్యం అనుకుని ఇంత డేర్ చేస్తున్నా. ఇప్పుడు ఒకవేళ ఈ వీడియోని ఒక 10,000 మంది చూసారనుకోండి, అందులో నేను ఇలా మోసాలు జరుగుతున్నాయని తెలియని పర్సన్ ని ఒక్కరిని సేవ్ చేసినట్టే అవుతా కదా. అందు గురించి మాత్రమే నేను ఇంత డేర్ చేసి ఈ వీడియో చేస్తున్నా. లేకపోతే నాకు వేరే కంటెంట్స్ లేక కాదు, మన ఆడియన్స్ కి ఒక మంచి అవేర్నెస్ ఇద్దామని చెప్పి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఇంకా నాకు తెలిసినవి చాలానే ఉన్నాయి. ఐడీలు అద్దెకి ఇవ్వడాలంట, ఇంకా నెల కొంచెం కొంచెం పే చేసుకొని తీసుకోండి, ఇలాంటివి చాలానే ఉన్నాయి. నేను ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే నేను చెప్పే మాటల వల్ల అది యూట్యూబ్ కి ఎక్కడ అగైన్స్ట్ గా అయింది, ఎక్కడ వీడియో రిమూవ్ అయిపోద్దా అని చెప్పి నేను చెప్పలేకపోతున్నా. ఇప్పుడు దీనికి రిలేటెడ్ లో ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో అవి డిస్ప్లే చేద్దామన్నా సరే వాటి మీద కూడా స్ట్రైక్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా ఓపెన్ గా ఏం చెప్పలేకపోతున్నా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఐడీస్ మీరు అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా సరే ఏవి కూడా మీరు చేయకండి. మీరు మోసపోవడం తప్ప ఏమీ జరగదు. అక్కడ 100 మందిలో ఒక్కరికి న్యాయం జరిగిద్దేమో, మిగతా అందరూ ఇలాగే అవుతున్నారు. కాబట్టి నేను చెప్పాల్సింది చెప్తున్నాను. అలాగే మీలో ఎవరికైనా ఇలాంటి మోసాలు జరిగాయా? ఒకవేళ జరిగినట్లయితే మీరు ఎలా మోసపోయారనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మీరు ఎలా మోసపోయారని చెప్పి షేర్ చేసుకునే ప్రతి కామెంట్ కూడా ఎదుటి వాళ్ళని సేవ్ చేసిద్ది. కాబట్టి ఎవరైతే మోసపోయారో అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్ లో మీరు ఎలా మోసపోయారు అనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి. కామెంట్స్ ఎవరైతే రీచ్ చేయడానికి వచ్చారో వాళ్ళైనా సేవ్ అవుతారు కదా. కాబట్టి కామెంట్స్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా అకౌంట్స్ వేరే వాళ్ళకి ఇవ్వటం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కునే మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ వీడియో ఒకసారి షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళకి పనికి వస్తే పనికి రావచ్చు, ఒకవేళ మీ మాట వినలేదు అనుకోండి ఇంకా వాళ్ళ కర్మ అని మీరే వదిలేయండి. ఇంకంతే అన్నా, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఈ వీడియో మీ దాకా వస్తే పర్లేదు, ఒకవేళ రాకుండా రిమూవ్ అయిపోతే నేను కూడా ఏం చేయలేను. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి చాలు. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కాదు, ఛానల్లో చాలా కంటెంట్ ఉంది, అది ఒకసారి వెళ్ళి చూడండి. ఛానల్లో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. ఇంక అందరికీ బాయ్.